తెలంగాణ పూల పండుగకు అంతా సిద్ధమైంది. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలవుతున్నాయి. ఊరూరా వేడుకల్లో పాల్గొనేందుకు మహిళలు రెడీ అయ్యారు. పెత్రామాస ఎంగిలి పూలతో మొదలై ఇక సద్దుల బతుకమ్మ సంబరం దాకా పల్లెలు, పట్టణాలు, నగరాల్లో సందడి నెలకొననుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల అంటూ ఉయ్యాల పాటలతో ఆడి పాడనున్నారు ఆడబిడ్డలు. 9 రోజులు ఆటపాటలతో తెలంగాణ మారుమోగనుంది. పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగెనే గోపురాల అలరించి రాగమాల అరచేతులాట చూడా. తొలి రోజు వరంగల్ జిల్లాలోని 1000 స్తంభాల గుడిలో ఎంగిలి పూల బతుకమ్మతో సంబరాలు మొదలు కానున్నాయి. వేడుకలకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జూపల్లి హాజరు కానున్నారు. అన్ని జిల్లాల్లో చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పాటు పండుగ నిర్వహించనుండగా సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో పల్లెల్లో పండుగ సందడి ముందే మొదలైంది. ఇక దేశ విదేశాల్లోనూ బతుకమ్మ నిర్వహించేందుకు తెలంగాణ ఆడబిడ్డలు సిద్ధమయ్యారు. బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. దీన్ని తెలంగాణలో పెత్రమాసగా పిలుస్తారు. ఇవాళ గునుగు, తంగేడు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి లాంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలంతా ఒక చోట చేరి ఆడిపాడడం మన సాంప్రదాయం. మొదటి రోజున పేర్చిన బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మకు అవసరమైన పూల కోసం ఊరు బయటకు వెళ్లి చెట్లు, గట్లు, పొలాల వద్దకు వెళ్లి సేకరిస్తారు. తీరొక్క పూలను తెచ్చి బతుకమ్మను పేరుస్తారు. ఇందులో ఎక్కువగా తంగేడు పూలు, గునుగు, తామర పూలు, చామంతి, బంతి, సీత జడలు వాడతారు. బతుకమ్మ కోసం ముందు రోజు పూలు తెచ్చి నీళ్లు చల్లి ఉంచుతారు. పూలు నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలి పూలంటారు. పితృపక్ష అమావాస్య రోజు చాలా మంది తమ పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ తర్పణాలు ఇస్తుంటారు. ఆ రోజున భోజనం చేసిన తర్వాత బతుకమ్మ తయారు చేస్తారు కాబట్టి ఎంగిలి పడ్డం అంటారు. పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగెనే గోపురాల అలరించి రాగమాల అరచేతులాట చూడా. ప్రజాప్రభుత్వం బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు రాష్ట్ర టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు. రంగు పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిట్టాకై పల్లె పప్పతి పట్టే సేమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురువులు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట. నేల నిండుగా పూల పండుగ నీలి కొండకే మెరుపులద్దెనే పూల పల్లకి మేనరెక్కి గౌరమ్మ సెరుపులో కొలుపు తీరెనే పూల వెలుగు నేల కాసి పగలాయే. సుఖపేటలు ఊరుతున్న జాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు నింగిలోని ఎన్నేల నవ్వులు చెరువులోని ఆ కలువ పువ్వులు సందేల చిందాడే మూవలు వానరు చూసి మంతమాడనే సెట్టు సేమలే తేనెలూరెనే పుట్టినింటి ఆ పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగెనే అలరించి రాగమాల అరచేతులాట చూడా. ఊరంతా గుంపు కూడా
సెలువరేలా పయనించే పొడువైలా దివి నుంచి నేల వైపు తన నడకనేమో మలుపు